ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. మన జీవితంలో అనేక ప్రశ్నలకు సమాధానం స్వామివారు సూచిస్తూ ఉంటారు ఇప్పుడు కూడా. అయినప్పటికీ ఏదో ఒక రకమైనటువంటి సమస్యతో మనం సతమతమవుతూనే ఉంటాం. అయితే స్వామివారిని అడిగేటువంటి ప్రశ్నలకు సరియగు సమాధానంగా స్వామివారు సూచించినటువంటి విధానాన్ని మనం కనుక ఆచరించినట్లయితే తక్షణం ఉపశమనం అనేటువంటిది తథ్యం. ఎలాంటి సందేహము లేదు. ఎప్పుడూ ఏదో ఒకటి చేయటం ఒక విధానము. స్వామివారికి అత్యంత ప్రీతికరమైనటువంటి పర్వదినం ఏదైనా ఉన్నది అన్నప్పుడు ఆ రోజునాడు స్వామివారిని విశేషంగా ఆరాధించడం ఒక విధానం. అందులో ప్రధానమైనటువంటిది ఈ నెల 21వ తారీఖు శ్రవణ నక్షత్రం, అనగా స్వామివారి యొక్క జన్మ నక్షత్రం. అదే రోజు అష్టమి, సోమవారం. సోమాష్టమి, శ్రవణాష్టమి అని దాన్ని సార్థక నామకరణంగా అనడం జరుగుతుంది. చతుర్విధములు అనగా 4 విధాల యోగములతో ఆపాదించినటువంటి అత్యంత శక్తివంతమైన పర్వదినం శ్రీవారికి చాలా ప్రీతికరమైనటువంటిది. మనం ఎన్నో రకాలుగా వాగ్దానాలు చేస్తూ ఉంటాం, మొక్కులు మొక్కుతూ ఉంటాం. ఏది సరియగు సమయంలో తీర్చుకోలేని పరిస్థితి మనకు నెలకొల్తూ ఉంటుంది. ఏ రకంగా తీర్చుకోవాలో అర్థం కాక సతమతమవుతూ ఉంటాము. తద్వారా అనేక రకాలుగా ఆటంకాలు, అపనిందలు, అపఖ్యాతులు ఇలా అనేక రకాలుగా చుట్టుముడుతూ ఉంటాయి. చేసేది ఏమీ లేక ఆ కష్టకాలంలో నడుస్తూ ఉంటాం మనం. అటువంటి దాని నుంచి పరిపూర్ణ దిశలో మనల్ని ముందుకు నడిపించేటువంటిది స్వామివారు మాత్రమే. ఆయనకి ఇష్టమైనటువంటి పర్వదినం ఏదైతే ఉన్నదో ఆ రోజునాడు ఎవరెవరైతే ఏ మొక్కులు, వాగ్దానాలు భగవంతుడికి చేసి ఉన్నారో వారందరికీ కూడా వాటి నుంచి పరిపూర్ణంగా విముక్తి చెందేటువంటి పర్వదినం. మనమందరము 21వ తారీఖు శ్రీవారికి చాలా ప్రీతికరమైన రోజునాడు పంచలోహాల వెంకటేశ్వర స్వామి వారిని దగ్గర ఉంచుకొని ఒక పాత్రలో స్వామివారి నుంచి తులసీ దళములతో ఆరాధన చేసి అనంతరం మన స్వహస్తములతో సువర్ణ పుష్పములతో స్వామివారికి అర్చించి అనంతరం సప్తగిరుల అర్చన అంటారు. అంటే 7 నాణెములు, ప్రతి నాణెము మీద శ్రీవారి యొక్క రూపం, కింద 7 కొండలు ఏవైతే ఉన్నాయో ఆ కొండల యొక్క నామములు జత చేర్చినటువంటివి 7 నాణెములు ఒక్కొక్కరికి ప్రసాదంగా అందించదలిచినవి. ఆ 7 నామములతో స్వామివారికి అర్చన చేయడం జరుగుతుంది. అక్కడే ఎందుకు చెయ్యాలి అంటానికి మనం పూర్వంలో మన పెద్దవాళ్ళ నుంచి కొన్ని మాటలు వింటూ ఉంటాం. ఇంట్లో ఒక సాలగ్రామం ఉంచండి, ఇంటికి మంచిది అనేటువంటి మాట మనం వింటూ ఉంటాం. అటువంటిది ఆ 7 కొండలు కూడా సాలగ్రామ పర్వతం. ఆ సాలగ్రామ పర్వతం మీదే స్వామివారు సుఖాసీనులై ఉన్నారు. ప్రపంచ ఆధ్యాత్మిక రాజధాని ఏది అంటే తిరుమల అని టక్కుమని ప్రతి ఒక్కరూ కూడా చెప్తారు. ఆ స్వామివారి యొక్క రూప సౌందర్యానికి మనమందరం కూడా ముగ్ధులమైపోవాలి తప్పదు, అందులో ఎలాంటి సందేహము లేదు. కనుక మన ఇంట్లో ఒక సాలగ్రామం ఉన్నది అంటేనే మనకు ఎంత మంచి జరుగుతుందో తెలుసు. అంటే ఆ సాలగ్రామాల్లో కొన్ని విధానాలు ఉంటాయి రకరకాలుగా. అలాగే సాక్షాత్తు సాలగ్రామ పర్వతం, ఆ సాలగ్రామ పర్వతం మీద ఆయన సుఖాసీనులై ఉన్నారు. కనుక ఆ ఒక్క 7 కొండల స్వామివారికి అంతటి శక్తి, వైభోగం, ఎన్నో చెప్పుకోలేని లీలలు ఆయన మనకు చూపిస్తూ ఉంటారు. ఆయన్ని నమ్ముకున్న వారికి కన్నీరు ఉండదు, కష్టములు ఉండవు అనేటువంటిది అనాది నుంచి వస్తున్నటువంటి మాట. కనుక చక్కగా 21వ రోజు నాడు 21వ తారీఖు అందరము తిరుమలలో ఒక పాత్రలో స్వామివారిని ఉంచి అర్చన చేసుకున్న పిదప
ఆ స్వామివారిని చేతపట్టుకొని శిరస్సు మీద ఉంచుకొని ఎవరు ఎన్ని మెట్లు ఎక్కగలిగితే స్వామివారిని మోస్తూ, భరిస్తూ కాదు, ఆయన మోస్తూ ఆనందంతో, గోవిందనామాలతో, వేదమంత్రాలతో, నారాయణ ఉపనిషత్తు ఈ మంత్రాలతో కొండ మీదకి వెళ్ళటం జరుగుతుంది. ఎవరికి ఎంత ఓపిక ఉంటే అంతసేపు చక్కగా శిరస్సున స్వామివారిని ఉంచుకొని కొండ ఎక్కడం. కొండ ఎక్కిన అనంతరం జీవధ్వజం అనగా ధ్వజస్తంభము అంటారు. ఆ జీవధ్వజం దగ్గర మనం ఎంతమంది అయితే ఉంటామో అంతమంది పేరు మీద ఒక్కొక్క జ్యోతి ప్రజ్వలన చేసుకొని వరాహస్వామి వారి దర్శనానంతరం అక్కడ పుష్కరిణి అని కోనేరు, అందున స్వామివారికి స్నానమాచరింపచేసి తర్వాత దర్శనాలు అవన్నీ కూడా పూర్తి చేసుకోవడం జరుగుతుంది. ఆ పిదప ఇంటికి వచ్చిన వెంటనే అక్కడే వచ్చిన వారికి కొంతమందికి అందివ్వటం, రాలేని వారికి ఇంటికి వచ్చిన వెంటనే 7 నాణెములను గరుడాద్రి, శేషాద్రి, అంజనాద్రి, వృషభాద్రి, నీలాద్రి, వెంకటాద్రి, నారాయణాద్రి అను 7 కొండల నామాలు ఏవైతే ఉన్నాయో ఆ నామములతో రజితం అనగా వెండి మీద ముద్రించినటువంటి శ్రీవారి రూపుతో ఆ నామముతో ఉన్నటువంటి 7 నాణెములను అర్చన చేసినటువంటివి మీ అందరికీ కూడా ప్రసాదంగా అందించడం జరుగుతుంది. ఏ క్షణానైతే ఆ నాణెములు మన గృహానికి చేరుతాయో, మన ఇంటికి చేరుతుందో ఆ క్షణం నుంచి మన జీవితం అనేటువంటిది అనేక మార్పులు సంభవించడం మనం ఖచ్చితంగా ప్రత్యక్షంగా చూస్తాము. ఎందుకంటే వెంకటరమణ సంకటహరణ అని, వెంకటరమణ అంటే చాలు మన సంకటాలన్నింటినీ కూడా హరించి వేస్తాడు అని చెప్పి ఆయనకి అనేక నామాలు కూడా ఉండి ఉన్నాయి. మనకు కొన్ని తెలుస్తాయి, కొన్ని తెలియవు, కొన్ని మనం వింటూ ఉంటాము, కొన్ని ఆచరించడానికి వెనకాడుతూ ఉంటాము. ఆచరించడానికి వెనకాడటం అనేటువంటి విషయాన్ని పరిపూర్ణంగా పక్కన ఉంచి ఖచ్చితంగా ఆచరించే ప్రయత్నము కనుక చేస్తారో ఎవరైతే, ఆ భాగ్యానికి ఎవరైతే నోచుకుంటారో వారందరికీ కూడా శ్రీవారి యొక్క పరిపూర్ణమైనటువంటి అనుగ్రహ కృపాకటాక్షములు నిండుగా ఆశీర్వచన రూపంలో అందుతాయి అని చెప్పి ప్రతి ఒక్కరికి కూడా పేరున తెలియజేయడం జరుగుతుంది. జాగ్రత్తగా గమనించండి. ఎందువల్లనంటే పెద్ద చెట్లని సైతం పెకలించి వేసేటువంటి తుఫాన్ ఇచ్చినటువంటి భగవంతుడే మరలా మొలకెత్తమనే వర్షాన్ని కూడా ఇస్తూ ఉంటాడు. మనం ఆ విషయాన్ని మాత్రం గమనించడం మర్చిపోతూ ఉంటాం. కనుక జరిగింది, గతం గోష్ఠి నకర్తవ్యం. జరిగినటువంటి ఇబ్బందుల గురించి, సమస్యల గురించి తెలుసుకోవడం కన్నా గతం గోష్ఠి నకర్తవ్యం, తర్వాత చేయవలసిన కర్తవ్యం ఏమిటి, మనం అందులోంచి బయటపడడానికి అనేక రకమైన మార్గాలు ఏవైనా ఉండొచ్చు, కానీ సరియగు మార్గం ఏమిటి అనేటువంటి విషయాన్ని ఈ వీడియోలో మీకు అన్నీ కూడా వివరించడం జరిగింది. కనుక ఖచ్చితంగా ఈ వీడియోలో ఉన్నటువంటి విధానాన్ని అనుసరించి ఆ స్వామివారి యొక్క పరిపూర్ణ అనుగ్రహ కటాక్షాన్ని మీరందరూ కూడా పొందాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ఓం నమో వెంకటేశాయ నమః.